లక్ష డప్పులు 1000 గొంతుల సభ విజయవంతం చేయాలి. పెద్దపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కళాకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ కళాకారుల సంఘం అధ్యక్షుడు రామంచ భరత్ ఆధ్వర్యంలో కళాకారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే 1000 గొంతులు లక్ష డప్పులతో మహాకళ ప్రదర్శనకు ఉమ్మడి జిల్లా నుంచి కళాకారులు కదిలి రావాలని ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ కళాకారుల సంఘం అధ్యక్షుడు రామంచ భరత్ కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ జెండా పట్టుకొని మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని, వారు చేపట్టిన కవాతుకు మద్దతుగా మాదిగ కళాకారులు కవులు సహకరించాలని ఆయన అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు వర్గీకరణకు మద్దతు తెలియజేశాయని అన్నారు. ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందని అన్నారు. అన్ని ఉద్యమాల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములలో మాదిగ కళాకారుల పాత్ర ఉందని అన్నారు. ఎన్నో మంచి చెడులలో ఎందరో డప్పు కొట్టి పాట పాడమని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కొడుతున్నామన్నారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 వరకు అన్ని జిల్లాల్లో రథయాత్ర నిర్వహించి అదే రోజు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతు కవాతు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి, కళాకారులు తూండ్ల రాజయ్య, బల్ల తిరుపతి, పాల రాజేశం, పాలశంకర్, దంతనపల్లి ధర్మయ్య, అంబాల సతీష్, పుల్లూరు సాగర్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. కావున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ కవులు కళాకారులు 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఇంటికో డప్పుతోని హైదరాబాద్ చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ, ఏదైతే 1000 గొంతులు 1,00,000 డప్పుల నినాదంతో శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారు కళాకారులకు ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పుదామని చెప్పి మందకృష్ణ గారు చేపడుతున్నటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల సన్నాహక సమావేశానికి మరి మమ్మల్ని ఎన్నుకోవడం ఎంతో శుభదినమని మేము భావిస్తున్నాం. కాబట్టి మా వంతు కృషిగా ప్రతి విలేజ్ని కమిటీలు వేసుకుంటూ అతి త్వరలో మరి కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి 1000 డప్పులతోని మేము కళా ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఫిబ్రవరి 7న జరగబోయే నిర్వహణ సమావేశము హైదరాబాదు శ్రీరాంపూర్ మండలం నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఒక 1000 డప్పులతోటి కళా ప్రదర్శనలతోని ప్రతి ఒక్క విలేజ్కి ప్రజలకు చైతన్యపరిచి ఏబిసిడి వర్గీకరణ సాధించుట కొరకు 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటము మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి మేము శ్రీరాంపూర్ మండల్ మాదిగ జాతి బిడ్డలము అండగా నిలబడి